నమస్తే అండి, నేను డాక్టర్ కే సవితారాణి, వైష్ణవి హాస్పిటల్. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు మనకు వర్షాకాలం వచ్చింది, అందరికీ ఎంతో సంతోషంగా అనిపిస్తుంది, అచ్చిరుజలు పడుతూ ఉంటే. బట్ అట్ ద సేమ్ టైం ఈ వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు హాస్పిటల్కి రావాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, వర్షాకాలంలో మనకి మెయిన్గా కనిపించేది ఏంటంటే దోమలు స్టార్ట్ అవుతాయి, ఈగలు స్టార్ట్ అవుతాయి. సో దోమలు ఈగలతో వచ్చే ప్రాబ్లమ్స్ మెయిన్గా ఏంటంటే, ఈ దోమ కాటు వల్ల వచ్చే మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, చాలా కామన్గా వస్తూ ఉంటుంది. తర్వాత ఈ ఈగలతో ఫుడ్ పాయిజనింగ్. అట్ ద సేమ్ టైం మనకి వాటర్ కంటామినేషన్ అనేది ఎస్పెషలీ ఈ రైనీ సీజన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్తో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే వామిటింగ్స్, కడుపు నొప్పి, లూజ్ మోషన్స్, దీంతో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. థర్డ్ ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలంలో మనకి అంటే బయట బురద ఉండడము, వాటర్ ఉండడం మూలంగా మనము ఈ బురదలో కాలు పెట్టినా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తడి బట్టలతో ఎక్కువసేపు ఉన్నట్టయితే గర్భిణీ స్త్రీలకి సాధారణంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ తడి బట్టలతో వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బురదలో కాలు పెట్టినప్పుడు లెప్టోస్పైరోసిస్ అనేది, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ ఏంటంటే, మనం ఈ దోమల బారి నుంచి గర్భిణీ స్త్రీలను, చిన్నపిల్లల్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. సో దోమలు రాకుండా మనము మన ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎస్పెషల్లీ మనకి ఈ పాత కుండీలలో, కూలర్లలో అట్లాగే వాటర్ నిలిచిపోయి ఉంటుంది. సో ఆ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడము, మన చుట్టుపక్కల వాతావరణం శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవడము, కిటికీలకి, డోర్స్కి మెష్ ఏర్పాటు చేసుకోవడము, ఇంట్లో గర్భిణీ స్త్రీ యూజ్ చేసే మంచానికి దోమతెర ఉండేలాగా, ఒకవేళ అలా వీలు కానట్టయితే మనకి ఈ జెట్ మ్యాట్ కానీ, ఒడోమస్ కానీ అలాంటివి రిపెలెంట్స్ రాసుకున్నట్టయితే వాళ్ళకి దోమల బారి నుంచి మనం కాపాడే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే, ఈవినింగ్ పూట బయటకు వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా సరే నిండు చేతుల బట్టలు, ఫుల్ అంటే కాళ్ళు కూడా కవర్ అయ్యేటట్టు నిండుగా బట్టలు వేసుకోవాలి. అవసరమైతే సాక్స్ అలాంటివి వేసుకున్నట్టయితే ఈ దోమల కాటు నుంచి మనం ఆ గర్భిణీ స్త్రీని కాపాడే అవకాశం ఉంటుంది. సెకండ్, ఇప్పుడు వాటర్. సో వాటర్ ఏం చేయాలి? ఇప్పుడు మనకు ఈ రైనీ సీజన్లో వాటర్ మనం చాలా శుభ్రమైన వాటర్ తీసుకోవాలి. వాటర్ కాచి చల్లార్చి తాగడానికి, వంటకి అదే యూజ్ చేయాలి. సో ఎంతసేపు మరత పెట్టాలి? 10 to 15 minutes మరత పెట్టి దాన్ని చల్లార్చి ఫిల్టర్ చేసుకుని అదే వాటర్ తాగడానికి, వంటకి యూజ్ చేయాలి. ఎప్పుడైతే యాంటీనేటల్ చెకప్స్కి వస్తుందో తన ఇంట్లో కాచి చల్లార్చిన వాటర్, లేదు మన ఇంట్లో ఆర్ఓ ఫిల్టర్స్ ఉన్నట్టయితే ఆ ఫిల్టర్డ్ వాటర్ తీసుకురావాలి. ఒకవేళ అవి దొరకలేదు, బయట మాత్రం స్టాండర్డ్ కంపెనీ వాటర్ బాటిల్సే తీసుకుని అవే తాగడం సురక్షితం. అండ్ ఎప్పుడు గర్భిణీ స్త్రీ బయటకు వెళ్ళినా సరే ఈ ఫుడ్ కూడా, తనకు కావాల్సిన ఫుడ్ కూడా తనే ఇంట్లో నుంచి తీసుకురావడం బెటర్. సో సెకండ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ దోమలు గురించి మనం మాట్లాడుకున్నాం. ఈగల ద్వారా మనకి వ్యాప్తించేది ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్. సో మనం ఎప్పుడైనా సరే గర్భిణీ స్త్రీ తీసుకునే ఆహారం పొద్దున చేసింది పొద్దున, మధ్యాహ్నం చేసింది మధ్యాహ్నం, ఎప్పుడు వేడివేడిగా తీసుకోవాలి. ఈ వర్షాకాలంలో తేమ ఎక్కువ ఉండడం మూలంగా, హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం మూలంగా ఆహారం తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. సో వర్షాకాలంలో ఆ చిరుచల్లు, వర్షం పడుతుంటే వేడివేడిగా బయట ఏమైనా తినాలనిపిస్తుంది. బజ్జీలు కానీ, మొక్కజొన్న కండీలు కానీ అలాంటివి తినాలనిపిస్తుంది. కానీ బట్ బయట ఫుడ్లో ఏంటంటే మనకి ఈగలు వాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు తీసుకున్నామో గర్భిణీ స్త్రీ తనకు నచ్చిన ఫుడ్ ఇంట్లో తయారు చేసుకుని తీసుకోవడమే బెటర్. తర్వాత ఈ వర్షాకాలంలో మనకి ఎప్పుడు గర్భిణీ స్త్రీకి ఆకుకూరలు, వెజిటేబుల్స్ తినని చెప్తారు. సో ఈ వర్షాకాలంలో ఆకుకూరల పైన మనకి మట్టి, చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కాలీఫ్లవర్ తీసుకున్నా, ఈ ఆకుకూరలు తీసుకున్నా కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి, వెనిగర్ వేసి శుభ్రంగా కడిగి అప్పుడు అది వంటకి వాడుకోవాలి. సో వండిన ఫుడ్ కూడా వాటిపైన మనకి మెష్ ఉండే, కవర్ ఉండే క్యాప్స్, అంటే మన ఫుడ్ని కంప్లీట్గా కవర్ చేసుకున్నట్టయితే ఈ ఈగలు రాకుండా మనం చూసుకోవడానికి ఉంటుంది. వాటర్ కూడా మనము కాచి చల్లార్చి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము గర్భిణీ స్త్రీ బయటికి వెళ్ళడం, అంటే చెకప్స్ కోసము, స్కాన్స్ కోసము తను గర్భిణీ స్త్రీ బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ సీజన్లో వాళ్ళకి కొత్తగా ఫేస్ చేసేది ఏంటంటే, ఇప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్ళినట్టయితే వాళ్ళకి ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే జలుబు, దగ్గు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకు క్రౌడెడ్ ప్లేసెస్ అంటే షాపింగ్ మాల్స్కి, తర్వాత సినిమా హాల్స్కి వెళ్ళకపోవడమే బెటర్. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినట్టయితే మాస్క్ ధరించడం అనేది ఇంపార్టెంట్. సో ఈ సీజన్లో వాళ్ళకి ఏంటంటే, గర్భిణీ స్త్రీకి సాధారణంగా
రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ జలుబు జ్వరాలు తొందరగా అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా క్రౌడెడ్ ప్లేసెస్కి మాస్క్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ వర్షాకాలంలో వర్షం పడుతుంది కదా అని చెకప్స్ స్కిప్ చేయడం కానీ, స్కాన్స్ స్కిప్ చేయడం కానీ, టెస్ట్ స్కిప్ చేయడం కానీ కరెక్ట్ కాదు. సో ఒకవేళ చెకప్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా వర్షం ఉందనుకోండి, కొద్దిగా 1-2 డేస్ గ్యాప్ ఇచ్చి ఆ షెడ్యూల్స్ అన్ని ప్రాపర్గా ఫినిష్ చేసుకోవాలి. ఎప్పుడైతే తన చెకప్స్కి వస్తుందో తను అంబ్రెల్లా కానీ లేదు రెయిన్ కోట్ కానీ క్యారీ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వర్షాకాలంలో ఈ గర్భిణీ స్త్రీలకి బ్యాలెన్సింగ్ అంటే పొట్ట పెరగడం, పొట్ట ముందుకు రావడం వల్ల బ్యాలెన్సింగ్ సాధారణంగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ వర్షాకాలంలో బయటకు వచ్చేటప్పుడు కాలు స్లిప్ అవ్వకుండా వాళ్ళు మంచి గ్రిప్ ఉన్న పాదరక్షలు వేసుకోవాల్సి ఉంటుంది. సో బురద ఉన్న చోటు, నీళ్ళు ఉన్న చోట జాగ్రత్తగా చూసుకుని కాలు పెట్టడం ఇంపార్టెంట్. లేకపోతే అనవసరంగా స్లిప్ అయితే వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మనకు సపోర్ట్కి అంటే ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నారు, రైలింగ్ పట్టుకోవడము, ఏదైనా బురద ఉంది, గోడ ఏదైనా ఉంది, సపోర్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా బురదలో కాలు పెట్టడం కానీ అలా అయినప్పుడు వెంటనే గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకుని ప్రూవ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ బయటకు వెళ్ళినప్పుడు కంఫర్టబుల్ క్లోతింగ్ కూడా వేసుకోవాలి. ఒకవేళ వర్షంలో తడిచినట్టయితే ఇమీడియట్గా ఇంటికి రాగానే తడి బట్టలు తీసేసి శుభ్రంగా స్నానం చేసి డ్రై చేసుకుని డస్టింగ్ పౌడర్ ఏదైనా వేసుకుంటే బెటర్. లేకపోతే వాళ్ళకి ఈ యోని మార్గంలో వాళ్ళకి చంకలో బ్రెస్ట్ కింద వాళ్ళకి ఈ తేమ ఉండడం మూలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఈ వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మనకి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం తీసుకునే ఆహారంలో మార్పులు, తర్వాత ఎంత రెస్ట్ తీసుకుంటున్నాము, ఎంత వ్యాయామం చేస్తున్నాము అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు అంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం అంటే మనకి నిమ్మ, బత్తాయి, జామ అలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడము, వాటర్ ఎక్కువగా తీసుకోవడం. చాలామంది ఏమనుకుంటారంటే వర్షాకాలంలో అంటే ఓన్లీ మనకు వేసవి కాలంలోనే దాహం ఎక్కువ అవుతుంది, డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది అనుకుంటారు. కానీ ఈ తేమ ఎక్కువ ఉండడం మూలంగా కూడా డిహైడ్రేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీ 2 to 3 లీటర్స్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలాగా అంటే పప్పు ధాన్యాలు, ఫిష్, ఎగ్ అవి, తర్వాత ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. సో ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం గ్రీన్ సలాడ్ కానీ కట్ ఫ్రూట్స్ కానీ తను క్యారీ చేయడం బెటర్. ఫుడ్ ఎంత ఇంపార్టెంటో అంటే వాటితో పాటు మనకి కాల్షియం, ఐరన్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. వాటితో పాటు రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మధ్యాహ్నం పూట ఒక 2 hours, నైట్ పూట ఒక 8 hours రెస్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో గర్భిణీ స్త్రీకి రెస్ట్ ఎంత ఇంపార్టెంటో, ఫుడ్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఏంటంటే వ్యాయామం. బట్ ఈ వర్షాకాలంలో బయట వాకింగ్ చేయడం కుదరదు. సో ఏం చేయాలి అంటే ఇండోర్ అంటే ఇంట్లోనే కొంచెం వాకింగ్ చేయడము, యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేసినట్టయితే తనకి కొద్దిపాటి ఈ మజిల్కి స్ట్రెంగ్త్ వస్తుంది. తర్వాత వాళ్ళకి మెడిటేషన్ మూలంగా ప్రశాంతత కూడా వస్తుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వర్షాకాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనకి దోమలతో వచ్చే ప్రాబ్లమ్స్, ఈగలతో. సో ఎప్పుడైతే హై గ్రేడ్ ఫీవర్ వస్తుందో, చలి వస్తుంది, ఈవినింగ్ చలి రావడము, హై గ్రేడ్ ఫీవర్ రావడం, మూతుల్లో మంట రావడము, స్కిన్ పైన చిన్న చిన్న రెడ్ స్పాట్స్ రావడము, ముక్కు నుంచి బ్లీడింగ్ అనిపించడము, పొట్ట టైట్ అనిపించడము, కదలికలు తగ్గిపోవడము, తర్వాత ఉమ్మ నీరు పోవడము, ఇలాంటి అంటే జాయింట్ పెయిన్స్, మోషన్స్, వామిటింగ్స్, గిడ్డినెస్ ఇలాంటి ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి. అంతేగాని జ్వరమే కదా అనేసి ఆన్ కౌంటర్ మెడిసిన్స్ తీసుకోవడం ఇప్పుడు కూడా సేఫ్ కాదు. సో ఈ వర్షాన్ని ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ చిన్నపాటి జాగ్రత్తలతో ఆ గర్భిణీ స్త్రీ కూడా సేఫ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇట్లు మీ డాక్టర్ సవితారాణి, వైష్ణవి హాస్పిటల్, నిజామాబాద్. థ్యాంక్ యూ.